మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ వివాహ జీవితం బాగుండాలి అంటే ఏ భావం బాగుండాలి? ఒకటి, లగ్నం నుండి సప్తమ భావం అంటే లగ్నంకి ఎదురుగా ఉన్న భావం సప్తమ భావం వివాహ జీవితాన్ని సూచిస్తుంది. మరి ఎవరికైనా 7th లార్డ్ ఎవరయ్యారు, ఆయన ఏ భావంలో స్థితి పొందారు అన్నది ముఖ్యం. ముఖ్యంగా 7th లార్డ్ 6, 8, 12 భావాలలో స్థితి ఉండకూడదు. 3, 7th లార్డ్ అస్తంగత్వం అంటే కంబస్ట్ అవ్వకూడదు, చెందకూడదు. 2, 4, 7th లార్డ్ ఎవరై ఉన్నారో ఆయన స్వ, మిత్ర, ఉచ్చ రాశుల్లో ఉన్నా లేదు, 7th లార్డ్ రాశి చక్రంలో బాగాలేదు, నవాంశ చక్రంలో బాగున్నారు. ఆ 7th లార్డ్ నవాంశ చక్రాధిపతి కూడా రాశి చక్రంలో శుభత్వం వచ్చింది, మంచిదే. అట్లాగే 7th లార్డ్ ఎవరైనా కానీ ఆయన మీద శుభగ్రహ దృష్టి ఉండాలి. మాకు శుభగ్రహ దృష్టి లేదండి, ఓకే, పాపగ్రహ దృష్టి ఉండకూడదు. అట్లాగే 7వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా అంటే స్థితి పొందిన 7వ స్థానాన్ని పాపగ్రహాలు చూస్తూ ఉన్నా వివాహ జీవితానికి ఇబ్బందులు ఉంటాయి. మొన్న ఒకరు వీడియోలో అడిగి ఉన్నారు వివాహం కోసం చేయమని, అందుకే చేయడం జరుగుతుంది. అట్లాగే అస్తంగత్వం అన్నది ఏ గ్రహంతోనైనా చెందొచ్చు. అట్లా కాకుండా శుక్రగ్రహం, బుధ గ్రహం ఎక్కువ రవికి దగ్గరగా ఉంటారు. వీళ్ళు రవికి దగ్గరగా ఉంటారు, ఒక్కొక్కసారి రవితో కలయిక ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు కలిసిన రాశ్యాధిపతి ఎవరై ఉన్నారో ఆయన దృష్టి ఆ గ్రహాల మీద ఉంటే మంచిది. అట్లాగే ఆడవారికి కుజ, గురులు బాగుండాలి. 12 మగవారికి శుక్రగ్రహం, చంద్రగ్రహం కూడా బాగుండాలి. వీరి మీద పాపగ్రహ దృష్టి ఉండకూడదు. అట్లాగే శుక్రగ్రహం సప్తమానికి కారకుడు. జాతక చక్రంలో శుక్రగ్రహం శుభత్వం పొందితే సప్తమ భావం బాగున్నట్లే. అంటే శుక్రగ్రహానికి శని దృష్టి గాని రాహు దృష్టి గాని ముఖ్యంగా ఉండకూడదు. ఉన్నట్లయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు? శుక్రగ్రహం సప్తమానికి కారకుడు కాబట్టి. అట్లాగే మీ జన్మ జాతక చక్రంలో
తులారాశిలో సప్తమాధిపతి ఉంది అంటే తులారాశి ఎక్కడున్నా సప్తమాధిపతి అక్కడ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశిలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి కంబషన్ అంటే అస్తంగత్వం గురించి అడిగి ఉన్నారు. కంబషన్ అంటే గ్రహాలకి 5 డిగ్రీల లోపు 2 గ్రహాలు కలిసి ఉంటే అవి అస్తంగత్వం చెందినట్టు. సప్తమాధిపతి అస్తంగత్వం చెందిన ఇబ్బందులే. మరి అలాగే గురుగ్రహం అస్తంగత్వం చెందితే ఎలా ఉంటుందండి, జాతక చక్రంలో శుక్రగ్రహం అస్తంగత్వం చెందితే ఎలా ఉంటుంది అని అడిగి ఉన్నారు. అంటే ఆ గ్రహాలు అస్తంగత్వం చెందినంత మాత్రాన అవి పూర్తిగా చెడిపోయేనది కాదండి. రవిగ్రహానికి దగ్గరగా వెళ్ళినప్పుడు శుక్రగ్రహం అతి సున్నితమైన గ్రహం, వేడికి భరించలేక శుక్రగ్రహం ఇచ్చే మంచి క్వాలిటీస్ ఇవ్వదు. మరి అదే సప్తమాధిపతి ఉంటే రవికి దగ్గరగా, అప్పుడు కూడా వివాహ జీవితం ఇబ్బందులు ఉంటాయి. వివాహ జీవితం బాగుండాలంటే ఎవరికైనా సప్తమాధిపతి స్వరాశుల్లో ఉచ్చ రాశుల్లో ఉండి మిత్రరాశుల్లో నెక్స్ట్ కేంద్ర కోణాల్లో ఉంటే మంచి ఫలితాలు. అట్లా కాకుండా షష్ఠ అష్టమ వ్యయ స్థానాల్లో ఉంటే, ఇప్పుడు సప్తమాధిపతి మేషలగ్నం, సప్తమాధిపతి అంటే ఇక్కడ 6వ ఇల్లు అయ్యింది జన్మ లగ్నానికి, కానీ ఇక్కడ సప్తమ స్థానానికి ఇది 12వ రాశి అయ్యింది, అంటే వెనక రాశి. ఓకే, సప్తమాధిపతి అష్టమ రాశి, ఇక్కడ కొంతవరకు పర్వాలేదు. కాకపోతే ఇక్కడ శని భగవానుడు కారకుడు కాబట్టి ఆలోచించాలి. 2 సప్తమాధిపతి వ్యయస్థితి లగ్నానికి 12, అంటే 1 2 3 4 5 6, ఇది 6వ భావం అవుతుంది. లగ్నానికి 12 6వ భావం అవుతుంది. సప్తమాధిపతికి వెనక భావం 6 అయ్యి 12 అవుతుంది. కాబట్టి లగ్నానికి సప్తమాధిపతి 12లో ఉన్న, లగ్నానికి సప్తమాధిపతి 6లో ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు వివాహ జీవితమే ఉంటాయి. ఒకవేళ అలా ఉన్నారనుకోండి, ఇదే మేష లగ్నానికి ఇదే 12లో సప్తమాధిపతి శుక్రుడు ఉచ్చ పొందుతారు. అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. నవాంశ చక్రంలో కూడా శుక్రుడికి మంచి పొజిషన్ ఉంటే మంచి ఫలితాలే ఉంటాయి. ఇది ఇక్కడి నుంచి 6వ రాశి అయినప్పటికీ కూడా, కానీ ఏది ఏమైనా ఎంత ఉచ్చ పొందినప్పటికీ గుర్తుపెట్టుకోండి, అష్టమ వ్యయస్థానాలకి కారకుడు శని భగవానుడే అవుతారు. శని భగవాను అనుసరించి ఉంటుంది. షష్ఠ స్థానంలో ఉన్నారనుకోండి, కుజగ్రహం కారకుడు. కుజుడికి శుభత్వం ఉండాలి జాతక చక్రంలో, శని భగవానుడికి శుభత్వం ఉండాలి జాతక చక్రంలో. ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే అదే సప్తమాధిపతి అస్తంగత్వం చెందిన కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. రవితో కలిసిన, నెక్స్ట్ రాహుతో కలిసిన, ఇట్లాంటివి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. శని భగవానుతో కలిసినా సరే. అందుకని సప్తమాధిపతి ఎవరైనా సరే, అంటే చంద్రుడి నుంచి శని భగవానుడి వరకు ఎవరైనా సరే సప్తమాధిపతికి జాతక చక్రంలో శుభత్వం ఉండాలి. ఉంటేనే చాలా మంచి మంచి యోగాలు, వాళ్ళు జీవితం హ్యాపీగా సాగిస్తారు. ఒకవేళ లేనట్లయితే మొత్తం సప్తమాకారకుడు శుక్రగ్రహమే కాబట్టి ఆడవారికైనా మగవారికైనా శుక్రగ్రహమే దాంపత్య దేవతానికి. శుక్రవార నియమాలు పాటించడం, అమ్మవారిని కొలవడం, శుక్రగ్రహ ఆరాధన చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. చాలా మందికి సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉంటాయి, వివాహం కాదు. చాలా మందికి సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉంటాయి, వివాహం కాదు. కానీ సప్తమాధిపతి ఎవరితో స్థితి పొందారు అన్నది కూడా చాలా ముఖ్యం.
శుభగ్రహాలు ఉన్నప్పటికీ కొంతమందికి వివాహం కాదు. అప్పుడు సప్తమ స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు, ఏ గ్రహంతో కలిసి ఉన్నారు దాన్ని బట్టి కూడా చూసుకోవాలి. అందుకని సప్తమాధిపతి ఎవరై ఉన్నా ఆయన శుభత్వం పొందాలి. ముఖ్యంగా 6, 8, 12 స్థానాలలో జాతక చక్రంలో ఉండకూడదు. ఉన్నట్లయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ దశ అంతర్దశానాదులను బట్టి కూడా ఇవి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు సప్తమాధిపతి బాగున్నారనుకోండి, ఆ దశ ఎప్పుడు వచ్చినా రాకపోయినా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమాధిపతి స్థితి బాగోలేదు, దానికి తోడు గ్రహ దశలు కూడా మనకి అనుకూలం లేనప్పుడు ఇబ్బందులు ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.